శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణ భగవానుడు గీతాచార్యుడిగా ఉపదేశించినటువంటి శ్రీమద్ భగవద్గీతను ప్రథమ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. అందులో చాలా కీలకమైనటువంటి సున్నితమైనటువంటి శ్లోకం, కోటాను కోట్ల మందికి నిరంతరం మెదిలేటటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకంలో రాబోతుంది. కనుక చాలా కీలకమైనటువంటి శ్లోకంగా మనం భావించవచ్చు. ఇంతకాలం కలిసిమెలిసి చెట్టపట్టాలు వేసుకున్నటువంటి బావా బావమరుదులు కృష్ణుడు అర్జునుడు నరనారాయణులు వీళ్ళిద్దరూ కూడా బాల్యం నుంచి కలిపి తిరిగారు, పెరిగారు, అన్నీ చేశారు. కానీ ఇక ఈ కురుక్షేత్ర రణరంగంలో యుద్ధ భూమిలో నిలబడి ఆయన భగవద్గీత వేదాంత జ్ఞానాన్ని ఉపదేశించాల్సిన సందర్భం ఏమొచ్చింది అని అనుకుంటూ ఉంటారు. దానికి మొదటి అధ్యాయంలో చక్కగా దానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేవన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆ శ్లోకాన్ని చేరుకున్నాం. భగవద్గీతలో ప్రథమ అధ్యాయంలో 27వ శ్లోకంలోని ద్వితీయార్థం, 28వ శ్లోకంలోని ప్రథమార్థం, ఈ రెండింటి కలిపితే మనకి సమాధానం చక్కగా అందుతుంది. తాన్ సమీక్ష్య స కౌంతేయ, 27వ శ్లోకంలోని ద్వితీయార్థం అంటే రెండవ పాదం అన్నమాట. తాన్ సమీక్ష్య సహ కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్, అందరూ బంధువులు కూడా అక్కడ అవస్థితాన్ నిలబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కౌంతేయ సర్వాన్ తాన్ సమీక్ష్య, నిలిచి ఉన్నటువంటి బంధువులందరినీ కూడా బాగా చూచాడట. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు శ్లోకంలో, పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతాన్ స్వసురాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయో ఉభయోరపి అనేటటువంటి ఈ వాక్యం ద్వారా అంత నిలబడి ఉన్నటువంటి తన వాళ్ళనందరినీ కూడా చూసి తన బంధువులుగా గుర్తించాడు. అది చెప్తుంది ఈ శ్లోకంలోని ద్వితీయార్థం. కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్, యుద్ధరంగంలో నిలబడ్డవాడికి ఎదుటివాడితో ప్రత్యర్థి పైన తనకి ఉండేటటువంటి శత్రుత్వం, పగ, ద్వేషం, కోపం అవి మాత్రమే గుర్తు రావాలి తప్ప స్నేహం, బంధుత్వం, ప్రేమలు, ఆత్మీయతలు ఇవన్నీ కూడా గుర్తు రాకూడదు. గుర్తొస్తే పోతుంది యుద్ధం, నువ్వు ఓటమి పాలవుతావు, యుద్ధం చేయకుండానే ఓడిపోతావు. యుద్ధం చేయకముందు ఆలోచించుకోవాల్సిన మాటలు అవన్నీ, యుద్ధ రంగంలోకి నిలబడ్డాక ఆలోచించకూడదు. ఇంకా తాన్ సమీక్ష్య సహ కౌంతేయ, బాగా చూచాడట. చూసి సర్వాన్ బంధూన్ అవస్థితాన్, మొత్తం బంధువులందరినీ కూడా బాగా అన్నీ చూశాడు, బాగా చూశాడు. మామూలుగా చూడాలి, కళ్ళతో చూడలేదండి, మనసుతో చూశాడు, బుద్ధితో చూశాడు అర్జునుడు. అంటే ఏంటి ఆ పదాన్ని వాడటంలో వ్యాసుల వారి యొక్క అర్థం బాగుగా చూచాడు అంటే బాగా వాళ్ళందరితో తనకుండేటటువంటి ఆత్మీయత, అనుబంధాలు, అనుభవాలన్నీ కూడా జ్ఞాపకానికి వస్తున్నాయన్నమాట. మన అర్జునుడికి ఆ బంధుత్వాలన్నీ కూడా. అశ్వత్థామను చూడంగానే చిన్నప్పుడు ఇద్దరు కూడా ఎలా వెళ్ళి అడవిలోకి వెళ్ళి పళ్ళు ఏరుకొని వచ్చింది, సమిధలు తీసుకొచ్చింది, అవన్నీ గుర్తొస్తుండే. చెట్టపట్టాలు వేసుకొని ఇద్దరు కలిపి తిన్నాయన్నీ గుర్తొస్తుండే. పిల్లలు గుర్తొస్తుండే, వాళ్ళని తాను ఎత్తుకున్నది ఎలాగో గుర్తొస్తుండే. పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళకి ఎలా తాను శుశ్రూష చేసింది, ఎలా సేవలు చేసింది గుర్తొస్తుండే. భీష్ముల వారు గురువులు అసలు ఒక్కటేంటండి, అందరూ అయిన వాళ్లే కదా. వాళ్ళకి అయిన వాళ్ళు రెండుగా విడిపోయారు. ఒకటి కౌరవ సైన్యం అయింది, మరొకటి పాండవ సైన్యం అయింది. కాబట్టి తనకు అయిన వాళ్ళు రెండు వైపులా కనిపిస్తారు కదా. అంతా అన్నదమ్ముల పిల్లలే కదండి. కాబట్టి అన్నీ చూస్తే కౌంతేయ కుంతి కుమారుడైనటువంటి కుంతికి సహజంగా ఉండేటటువంటి ఆ దయాగుణం ఏదైతే ఉందో దాన్ని పుణికి పుచ్చుకొని పుట్టినటువంటి ఈ కౌంతేయుడు కూడా ఇప్పుడు కూడా అలాంటి భావాలే అతనికి మెదులుతున్నాయి. 28వ శ్లోకంలోని ప్రథమ పాదం, కృపయా పరయావిష్టః విషీదన్ ఇదం అబ్రవీత్. కృపయా పరయా కృపయ, చాలా అధికమైనటువంటి కృప, కనికరం కలిగింది. అంటే కొద్దిగా మన భాషలో చెప్పుకోవాలంటే కొద్దిగా అతి అన్నమాట.
కావలసిన కనికరం కంటే ఎక్కువ కనికరం కలిగిందన్నమాట. కృపయా పరయావిష్టః విషీదన్ అంటే విషాదాన్ని కలిగి ఉండి, దుఃఖాన్ని కలిగి, ఇదం అబ్రవీత్ ఇలా చెప్పటం ప్రారంభించాడట. ఏమండి, వీళ్ళని ఎలా చంపాలి అని ఆలోచించాలి కానీ వీళ్ళని ఎలా చంపుతాను అని బాధపడకూడదు. ఎలా చంపాలి, ఏ శస్త్రంతో చంపాలి, ఏ అస్త్రంతో చంపాలి, ఎలాంటి యుక్తులు పన్నాలి, మొదట ఎవరిని చంపాలి, తర్వాత ఎవరిని చంపాలి, ఇన్ని సంవత్సరాల పాటుగా తనను, తన అన్నదమ్ముల్ని, తన తల్లిదండ్రుల్ని, తన భార్యని, బిడ్డల్ని ఇందరినీ కూడా క్షోభింపజేసి కుట్రలు, కుతంత్రాలు, కుత్సితాలతోటి, కపటపు నాటకాలతోటి తమని ఎన్ని రకాలుగా వంచన చేస్తూ వచ్చినటువంటి కౌరవులని ఎన్ని రకాలుగా బాధింపచేసి, క్షోభింపజేసి, చిత్రహింసలు పెట్టి ఎలా చంపాలి అని అనుకోవాలి కానీ వీళ్ళని నేను ఎలా చంపుతాను, మొత్తం మా వాళ్ళే అనుకుంటే ఎలా చెప్పండి. అంటే కలగకూడని సమయంలో కలగకూడనటువంటి భావాలు. కనికరం ఎప్పుడు కలగాలో అప్పుడు కలగాలి, కర్కశంగా ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉండాలి. విషీదన్ అనేటటువంటి శబ్దం ఎంత విషాదం అంటే, ఎంత దుఃఖం అంటే ఆయనకి. ఇక మరి కళ్ళమ్మట కూడా నీళ్లు వస్తున్నాయో ఇంకా రావట్లేదు తెలియడం లేదు కానీ ఆ శబ్దం అయితే అంత బాగా ఉందన్నమాట. అంటే ఏడవటం ఒక్కటే తక్కువ అర్జునుడికి ఆ సమయంలో. ఎంత యోధుడండి ఆయన, మహాయోధుడు. ఒక్కసారి గాంధీవం ఎత్తితే లోకాలు భయపడాల్సిందే, గడగడలాడాల్సిందే. ఎంత మహాశక్తివంతుడు, అనేక రకాల దివ్యమైనటువంటి అస్త్రాలు, శస్త్రాలు, అనేక దేవతల దగ్గర నుంచి కూడా తన తపస్సు చేత, సమర్థత చేత, సత్వగుణం చేత సంపాదించుకున్నటువంటి వాడు అర్జునుడు కదా. కానీ ఎప్పుడైతే అజ్ఞానం అనేది ఆవరిస్తుందో మనిషిని సర్వనాశనం చేస్తుందండి. ఏంటి అజ్ఞానం? కానిది అవుననుకోవడం, అయినది కాదనుకోవడం. మనిషి యొక్క నాశనానికి అదొక్కటి చాలండి, ఇంకేం అక్కర్లేదు. విద్య లేకపోయినా బతుకుతాడు, ధనం లేకపోయినా బతుకుతాడు, గుణం లేకపోయినా బతుకుతాడు, ఇంక ఎలాంటి సంపద, వాక్ సంపద కానీ విద్యా సంపద కానీ ఏమీ లేకపోయినా బతుకుతాడు. కానీ అజ్ఞానం ఆవరించిన మనిషి బతికే అవకాశమే లేదు. బతకటం అంటే ఊరికే తిరిగే నడిచే బతుకు, తినే బతుకు కాదండి, నిజమైన జీవితం. ఎప్పుడు కూడా అజ్ఞానమును దరి చేరకుండా చూసుకోవాలి. అది ఏం చేస్తుంది? దగ్గరికి వచ్చింది అంటే అజ్ఞానం మనల్ని సక్రమంగా నిర్ణయం తీసుకొనివ్వదు, మనల్ని సక్రమంగా ఆలోచించనివ్వదు. ఎవరు ఎలాగ ఈ అజ్ఞానం వస్తుందని గుర్తించడం, దాన్ని బయటికి తోలడం, మంచి జ్ఞానాన్ని తెచ్చుకోవటం ఇవన్నీ ఎలా కుదురుతాయి? కేవలం అధ్యాత్మ విద్యను బోధించేటటువంటి పెద్దల శుశ్రూష ద్వారా, గురువుల ఉపదేశాల వల్ల మాత్రమే మనకి ఏది సమంజసమైనది, ఏది సరి అయినది కాదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. తద్వారా అధ్యాత్మ విద్య ద్వారా మనోబలం, మనోబలం ద్వారా శారీరక బలం, శారీరక బలం ద్వారా మనం మనశ్శాంతిగా ఉండడం, మన వారిని మనశ్శాంతిగా ఉంచనివ్వడం, ఇవన్నీ కూడా చేస్తాం. కానీ అర్జునుడి యొక్క ఈ దీన స్థితి చూస్తుంటే అర్జునుని విషాదం ఆవరించింది. కూడని సమయంలో కనికరాన్ని చూపిస్తున్నాడు అంటే సరి అయినటువంటి నిర్ణయం కాదు. శరీరం ఎంత గొప్ప సౌష్ఠవంగా కండలు తిరిగి ఉన్నా లోపల వాడికి ఒక బాధ ఉందనుకోండి, అది వాడిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అంటే ఇంత బలం ఉంది, ఇంతంత కండలు ఉన్నాయి, ఇంత బలం ఉంది, ఇంత పెద్దోడు, ప్రపంచంలోనే ఎన్నో పేరుంది వాడికి, 3వ ర్యాంకు 2వ ర్యాంకు, ఎన్ని ఉన్నా లోపల కడుపులో బాధకి వాడు మరికేమీ చేయలేడు. అందుకే చితి బాధ ఎక్కువనా, చింత బాధ ఎక్కువనా? చితి అంటే చనిపోయినప్పుడు ఆ దేహాన్ని పేర్చి చితి పేర్చడం అంటాం కదా, కట్టెపుల్లలు పెట్టి దహన సంస్కారాలు చేస్తాం, దానిని చితి అంటారు. చింత అంటే బాధ, ఏదో కుటుంబ కలహాలో ఏదో బాధలు ఉంటాయి కదా మనిషి జన్మ అన్న తర్వాత, దాన్ని చింత అంటారు.
దీన్ని చితి అంటారు. 2 అక్షరాలు ఒకటే, దీనికి ఒక 0 ఉంది మధ్యలో అంతే. చింత, చిత. ఈ చింతలో ఏది ఎక్కువ కష్టపెడుతుందండి అంటే చింత నిలువున నాశనం చేస్తుంది. మరి చిత కూడా నిలువున నాశనం చేస్తుంది కదండి, అది పూర్తిగా బూడిద చేసి బారేస్తుంది మనుషుల్ని. ఇప్పటిదాకా ఎంత అపురూపంగా చూసుకున్న దేహాన్ని అది బూడిద చేసి ఇంత పిడికెడు బూడిద చేస్తుంది. కాబట్టి చితనే గొప్పది అంటారేమో, కాదు. చిత చనిపోయిన దేహాన్ని కాలుస్తుంది, చింత మనిషి బతికి ఉన్న దేహాన్ని కాలుస్తుంది. కాబట్టి ఆ చింత మన దగ్గరికి రానివ్వకుండా మనం ఇప్పుడు మనోబలంతో ఉండాలి. ఇప్పుడు అర్జునుడు ఆ చింత ప్రవేశించింది, చూడండి ఎంత నీరసపడిపోతున్నాడో. మరి శ్రీకృష్ణ భగవాను పక్కనే ఉన్నాడు, ఏం చెప్తాడు అనేది ఇక పైన తర్వాత చూద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.